వెళ్ళడానికి ఒక 10-15 నిమిషాల ముందొచ్చి నువ్వు సిద్ధపడి నువ్వు ఇంకేమైనా చేయాలనుకున్న పనులు చేస్తూ ఒకసారి చూడండి. ఎంటీ స్టమక్ తో రండి. మార్నింగ్ ఆదివారం మార్నింగ్ మీరు లేచి ఏం చేయాలా? జస్ట్ స్నానం చేసుకొని ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని ఇంత ఛాయ్ తాగి వచ్చేయాలి. ఇంతకంటే వేరే పనులు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమైంది? ఈ విధంగా చేస్తే ఏం చేసిన వాళ్ళు అవుతారు? దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞను పాటించినటువంటి వాళ్ళు అవుతారు. హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడింది? కింది వచనాలలోనే నేను నా మందిరము నందు మిమ్మల్ని ఆనందింపజేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు? when you are coming to the church in time. ఆయన పెట్టినటువంటి పద్ధతులలో నువ్వు అందుబాటులో ఉంటే చాలు. నువ్వు చేయాల్సింది ఏం లేదు. మనం ఏం చేయలేము కాబట్టి చేయాల్సింది ఏం లేదు. అందుబాటులో సమయానికి ఉంటే చాలు. ఆయన నేను ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. ఎట్లా ఆనందింపజేస్తాడు అనేది ఆయా పరిస్థితిని బట్టి ఆయన తన కంట్రోల్లోకి తీసుకొని నిన్ను నన్ను ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. ఇది నిజమమ్మా. ఈ అనుభవంలోనికి, ఈ ఆనందంలోనికి దేవుడు మనందరినీ కూడా తీసుకెళ్లాలా, రుచిని చూపించాలా అనేటువంటిది ఆయన హృదయాభిలాష ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఇది మొదటి ఆజ్ఞ ఉంటున్నారు. రెండోది జనరల్ గా చెప్తున్నా, మన తర్వాత ఇందాక మెయిన్ అంశంలోనికి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. రెండో ఆజ్ఞ ఏమై ఉన్నది? 6 దినములు నువ్వు కష్టపడి ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి. సో 6 దినాలంటే ఎన్ని? ఎక్కడ? ఏ రోజు నుండి? వారానికి మొదటి దినం ఏమై ఉన్నది? ఫస్ట్ డే. విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్? మండేనా? విచ్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్? ఇంగ్లీష్ మీడియం కదా మనం. సండే. వెరీ గుడ్. హల్లెలూయా. ఏమంటారు? వారానికి మొదటి దినము ఏది అంటే ఏమని చెప్పాలా? సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. ఆదివారమే మొదటి దినం. మొదటి దినమే మనము వారంలో మొదటి దినమే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాం. హల్లెలూయా. ఫస్ట్ డేని మనం ఏం చేస్తున్నాం? ఉద్యోగాలని, వ్యాపారాలని, చుట్టాలు వచ్చిందని, చాతనైత లేదని, ఇంట్లో కూర్చొని ఎల్ఈడి వాక్యాలు వింటే అయిపోతుంది అని, అంత దూరం ఎందుకు వెళ్ళాలని, ఆ మొదటి దినమున, వారానికి మొదటి దినమున కొంతమంది ఈ రోజు రాకుండా ఏం చేస్తున్నారు? దేవునికి ఇవ్వకుండా, ఫస్ట్ డే అనేది దేవునికి ఇవ్వకుండా ఏమేమో చేస్తున్నారు. ఫస్ట్ డే నువ్వు కరెక్ట్ గా ఉండకపోతే నీ మిగతా 6 రోజులు ఏం కరెక్ట్ గా ఉండగలుగుతామమ్మా? రెండో ఆజ్ఞ ఏమై ఉన్నదంటే జనరల్ గా సోమవారం నుండి శనివారం వరకు 6 దినాలు. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేయాలనేది దేవుని ఆజ్ఞ. నేను చూపిస్తా వచనాలను. ఇది రెండో ఆజ్ఞ. నువ్వు నీ చేతులారా నువ్వు కష్టపడి పని చేయాలి. ఇది రెండో ఆజ్ఞ. ఏ పనైనా చేయి, కానీ నీ ప్రొఫెషన్లో, నీ వృత్తిలో నీకు ఇష్టమైనది, కానీ ఊరికే మాత్రం ఉండడం మంచిదిగా. నువ్వు 15, 16, 17 ఏళ్ళు వచ్చినావు అంటే, నువ్వు కొంచెం పెద్ద మనిషి అయినావు అంటే, యూ హ్యావ్ టు నాట్ సిట్ ఇన్ యువర్ హోమ్. నువ్వు ఇంట్లో నువ్వు కూర్చోవద్దు. కొంచెం మెచ్యూర్ లెవెల్లో నీకు అండర్స్టాండింగ్ లో వచ్చిందంటే, ఇది దేవుడు పెట్టిన నియమం. ఈ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ ఈ యొక్క సిస్టమ్ ని దేవుడు పెట్టిన రెండో ఆజ్ఞను పాటిస్తారు. హల్లెలూయా. వెస్టర్న్ కంట్రీస్ అంటే తెలుసు కదా, ఇసాకు ఇచ్చినటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి, వాళ్ళు సమయాన్ని వేస్ట్ చేసుకోరు కాబట్టి, వాళ్ళకు 16, 17 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి కొట్టేలా కొడతారు. నీ బతుకు నువ్వు బతుకు, నీ పని నువ్వు చేసుకో అమ్మా, నీ బతుకు నువ్వు బతుకురా అని తండ్రిలో కొడతారు. వాళ్ళు ఇంట్లో పెట్టుకోరు. డాడీ, మమ్మీ, నువ్వు ఇంత సంపాదించి నా కోసం ఇన్ని బిల్డింగ్లు పెట్టినావు, ఇంత రెంట్ వస్తుంది, ఇంత జమీన్ సాయిజాత్ మనకు ఉన్నది, నేను ఎందుకు కష్టపడాలి మమ్మీ? నువ్వు కష్టపడింది డాడీ, నువ్వు పెట్టిన ఏమంటారు ఆస్తి అంతా కూడా నేను తినడానికే కదా డాడీ, నువ్వు నా కోసం పెట్టినవు అని అంటే తన్ని పంపిస్తాడు.
నువ్వు మినిస్టర్ కొడుకుని కదా డాడీ, నువ్వు మినిస్టర్ కదా, నేను పని చేయడం ఏంది డాడీ అన్నారు అక్కడ. నీకు మెచ్యూరిటీ వచ్చింది అని అంటే, నువ్వు ఎదిగినావు అని అంటే, వయసు నందు నువ్వు బుద్ధి ఎందు నువ్వు వయసు నందు నువ్వు ఎదిగినావు అంటే తన్ని పంపిస్తారు ఇంట్లోకి. నీ కష్టం నువ్వు చేసుకోవాలి. ఇది నేను సంపాదించేది. నీ సంపాదన నువ్వు సంపాదించుకోవాలి. 6 దినములు నువ్వు కష్టపడి పని చేయాలనే నేను మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ విల్ ఫాలో ఇట్. అందుకోసమే అటువంటి స్టేజ్ లో, అటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. దేవుడు అలా పెట్టిండు. మనము వాళ్ళ చేతి కింద, వాళ్ళ చేతి కింద కారే నీళ్ళు చేతి కింద పని చేయడానికి మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, దుబాయ్లో, సౌదీలో ఉన్నారని అనుకుంటా వాళ్ళ చేతి కింద పని చేయడానికి వెళ్తున్నటువంటి వీళ్ళని పట్టుకొని మా తమ్ముడు అమెరికా, మా తమ్ముడు దుబాయ్, అది ఇది అని చెప్పుకుంటాం. ఆడ పని చేయడానికి బతకడానికి వెళ్తున్న వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని ఫాలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతి కింద పని చేయడానికి మన వాళ్ళు పోతున్నారు. అదే మనం ఈడ ఫాలో చేస్తే దే విల్ నాట్ వేస్ట్ దర్ టైం. వాళ్ళ సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకోరు. సోమవారం నుండి శనివారం వరకు తెలంగాణ వరంగల్ భాషలో చెప్పాలంటే గొడ్డులాగా కష్టపడతారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోరు. ఒకసారి ఒక విషయం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది, ఆ విషయం ఒకసారి చెప్పిస్తారు, దాన్ని సెటిల్ చేసేస్తారు, మళ్ళీ దాని గురించి మాట్లాడాలి. మనోళ్ళైతే ఒక విషయం జరిగిందంటే అక్కడికి 10 మంది రావాలి. ఆ విషయం గురించి ఆ 10 మంది మాట్లాడాలి. ఆ 10 మంది ఎప్పటి వరకు మాట్లాడాలి? 10 దినాలు మాట్లాడాలి. ఆడ ఏముండదు, మళ్ళీ అంత సీన్ సీతారా ఉండదు. 10 మంది ఆ విధంగా 10 రోజుల వరకు చిన్న విషయాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఇటువంటి పనులు చేస్తారమ్మా? పని పాట లేని వాళ్ళే చేస్తారు. అవునా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన దినములను, దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యములను, దేవుడు మనకిచ్చిన తలాంతులను ఒక్క నిమిషం కూడా మనం, ఒక్క దినం కూడా వ్యర్థం చేసుకోకుండా ఈ 2 ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి వాళ్ళను దేవుడు ఉన్నతమైన శిఖరముల మీదకి, ఉన్నతమైన స్థలములోనికి, నువ్వు ఉన్న వృత్తిని పట్టుకో. ఉదాహరణకు చాయ్ కప్పు కడిగే వృత్తి అనుకుందాం. లీస్ట్ దగ్గరికి వెళ్దాం, చిన్న దగ్గర నుండి వెళ్దాం. మనం నీ వృత్తి ఏంటిది? హోటల్లో చాయ్ కప్పులు కడిగే పని అనుకో. ఆ పని నమ్మకంగా చేయి. ఆ పని ఏదైనా కానీ ఏ పని కూడా చిన్నది కాదమ్మా. వాక్యంలో ఉంది. దాన్ని సామెతలుగా చెప్పాలంటే, ప్రోవర్బ్గా చెప్పాలంటే డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ అంటారు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు, డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ అంటారు. హల్లెలూయా. డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఏ పని చిన్నది కాదు. నువ్వు మోరీలు సాఫ్ చేయి, అది కూడా చిన్న పని కాదు. దేహం ఇంత అందంగా ఉన్నా, ఇంత మంచిగా ఉన్నా, ఇంత మంచి బట్టలు వేసుకున్నా, మా అమ్మ ఇది మా తాత ముత్తాతలు, నన్ను మోరీలు సాఫ్ చేయమంటావా? నన్ను కప్పులు కడుగుమంటావా? ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, చిన్న దగ్గర నుండి, చిన్న వాటిలో నుండే దేవుడు ఏమంటారు, ఇష్టపడతాడు. దేవుడు చిన్న వాటిలో నమ్మకం ఉండడానికి, అట్లాంటి చిన్న పనులలో నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన శిఖరంలోకి నేను తీసుకెళ్తాడు. వాక్యంలో ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ పని కూడా చిన్నది కాదు. ఏ పని కూడా చిన్నది కాదు. ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయాలి. ఏదో ఒక పని చేయి. ఆ పనిని నమ్మకంగా చేసుకోవాలి. ఇది ఏమన్నది? 2వ ఆజ్ఞ. దిస్ ఇస్ ద సెకండ్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. 3వ ఆజ్ఞ ఏమై ఉన్నది చెప్పాలా? నేను ముగించేస్తాను. మనం ముఖ్యమైన అంశంలోకి వెళ్దాం. 3వ ఆజ్ఞ ఏమై ఉన్నదమ్మా? నువ్వు సంపాదించిన సంపాదనలో, నెలసరి జీతములో ఏం చేయాలా? నీ 10వ భాగము తీసుకొచ్చి
నీ చేయితో, నీ దశమ భాగము నీ చెయ్యితో, దాంట్లో వేరేళ్ళు ప్రణయము తీసుకోవడానికి, వేరేళ్ళు ఉచితమైన సలహాలు ఇవ్వడానికి వీల్లేదు. నీ దశమ భాగము తీసుకొచ్చి దేవుని మందిరంలో నువ్వు రాపిస్తావో లేకపోతే కానుకనిస్తావో తెలియజేస్తావో దేవుడికి నీ చేతితోటి తీసుకొచ్చి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండడానికి నీ దశమ భాగములను ఆ దేవుని సొత్తును దేవునికి హ్యాండ్ ఓవర్ చేయాలా. ఇది ఏమై ఉన్నది? ఇది 3వ ఆజ్ఞ ఉంటూ ఉన్నది. ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ, పని చేస్తున్నటువంటి వారు కానీ, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కానీ, నాకు ఏ పని పాట లేదు అనడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు 17 సంవత్సరాలు వచ్చిందంటే నేనేం పని చేస్తలేను అనడానికి వీల్లేదు. వాళ్ళు దేవుని బిడ్డలే అనబడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగాలు, ఈ పనులు, ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు వారి దశమ భాగాన్ని ప్రేమైన వాళ్ళ మళ్ళా చెప్తున్నా, మరలా గుర్తు చేస్తున్నా, జనరల్ గా అర్థం చేపిస్తున్నా. మీరు దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, ఆరోగ్యంగా ఉండాలా, మనసులో హృదయంలో నెమ్మది సమాధానం మనకు ఉండాలి అంటే ఈ 3 ఆజ్ఞలు పాటించిన కుటుంబ సభ్యులు, వ్యక్తులు, హల్లెలూయా, అర్థమవుతుందా? అర్థమవుతుందామా? ఇవి ఎవరైతే తప్పిపోతారో, ఇవి చేయకుండా, ఇందులో ఏది తప్పిపోయినా కానీ కూడా ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక కొదువ మనకు కలుగుతూ ఉంటారు. ఏదో ఒకటి తప్పిపోయినా, అవునా? ఇది చేయని వాళ్ళు, ఇది ఇవ్వని వాళ్ళు, ఇలా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఏమైపోతారని అంటే తిరుగుతూనే ఉంటారు. ఆ సంఘం అని, ఈ సంఘం అని, ఈ ఫంక్షన్ హాలని, ఆ ఫంక్షన్ హాలని, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని ఈ ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను పక్కన పడేసి కాళ్ళ తొక్కేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా చాలా మంది కూడా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడెక్కడ తిరుగుతారు? ఇప్పుడు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నారో అక్కడక్కడ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ కూడా ఈ మూడు ఆజ్ఞలు పాటించినటువంటి వాళ్ళే సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఉంటారు. ఇది నియమం, దేవుడు పెట్టిన నియమం. దీన్ని కాదనలేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒక సంఘము, ఒక కుటుంబము, ఒక వ్యక్తి ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలి అంటే ఖచ్చితంగా ఎప్పటికీ మీ లైఫ్ లో గుర్తుపెట్టుకోలేదు, ఈ 3 పాటించాలి. మొదటి దినము ప్రభువునకి ఎలా దినమెల్లా. రెండవది ప్రభు మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలా. రెండవది 6 దినాలు నువ్వు కష్టపడి పనిచేయాలి. స్మార్ట్ వర్క్ కాదు. స్మార్ట్ వర్క్ అనేది ఎప్పుడు చేస్తారు? మనిషికి స్మార్ట్ వర్క్ అనే అనుభవం ఎప్పుడు వస్తుందమ్మా? కష్టపడితేనే ఒక విషయంలో, ఒక పనిలో కష్టపడి ఏమొస్తుంది? దానికి అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ అనుభవం ఏం చేపిస్తుంది? మళ్ళా పని చేయాలనుకుంటే అంత కష్టపడాడు వాడు ఏం చేస్తారా? నెక్స్ట్ టైం నాకు ఇది తెలుసు అని స్మార్ట్ వర్క్ చేస్తాడు. దాన్ని ఏమంటారు? నాకు ఇది తెలుసు, నేను అప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నా, సింపుల్గా చేసి పడేస్తారు ఆ పని అంటారా లేదా? దాన్ని ఏమంటారు? స్మార్ట్ వర్క్. కానీ చాలా మంది హార్డ్ వర్క్ చేయకుండానే స్మార్ట్ వర్క్ చేస్తామనే దాంట్లో వెళ్ళిపోతున్నారు. ఏబిసిడీలే రావు. ఏ అంటే ఏమో తెలియదు, బి అంటే ఏమో తెలియదు, సి అంటే ఏమో తెలియదు, కానీ మేము సెంటెన్సెస్ చదువుతాం, ఇంగ్లీష్ లో మాట్లాడతామని అంటున్నారు. కార్ డ్రైవింగే రాదు, కారు కొనుక్కుంటా అంటాడు. అర్థమవుతుందా? స్మార్ట్ వర్క్ నీకు నాకు ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ విల్ డూ ద వర్క్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. ఎప్పుడైతే నువ్వు పనిని చేస్తావో, కష్టపడి చేస్తావో, స్మార్ట్ వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎందుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని సంగమా, ఎప్పటికీ మనము గుర్తు పెట్టుకోవాల్సిన 3 విషయాలు. 6 దినాలు కష్టపడి పడలేదు, వచ్చిన జీతంలో, వచ్చిన వ్యాపారము లాభాలలో నీ దశమ భాగం తూచ తప్పకుండా, ఒక్క నెల కూడా తప్పకుండా
ఇప్పుడు బ్యాంక్ లో లోన్ తీసుకున్నాము మనం, నెలకు ఈఎంఐ కట్టాలా, 5,000 ఈఎంఐ కట్టాలా ఉదాహరణకి. ఒక నెల కట్టకపోతే ఏమవుతుంది? ఇన్స్టాల్మెంట్ కట్టాలా. ఒక నెల కట్టకపోతే ఏమవుతావు? ఏమంటారు నేను బ్యాంక్ వాళ్ళు? చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ వాళ్ళని పట్టుకొని బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? డిఫాల్టర్. డిఫాల్టర్ అంటారు. ఒక నెల నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే, కిస్తీ కట్టకపోతే, ఒక నెల రోజు ఒక నెల కట్టకపోతే చెక్ బౌన్స్ అవుతుంది, రెండవది రిమార్క్ అవుతుంది, రిమార్క్ పడుతుంది, మూడవది అసలు కట్టాల్సిన పైసలు కట్టాలా, దానికి ఫైన్ కట్టాలి. 4 నష్టాలు ఉన్నాయి. ఒక నెల రోజు నువ్వు కట్టకపోతే ఏమవుతుంది? 4 నష్టాలు ఆ వ్యక్తికి జరుగుతాయి. చెక్ బౌన్స్ అవుతుంది, బ్యాంక్ వాళ్ళు రిమార్క్ పెడతారు డిఫాల్టర్ అని, మూడవది దానికి ఫైన్ కట్టాలా, నాలుగవది అసలు అమౌంట్ కూడా తో పాటు ఫైన్ కట్టాలి. ఇంత నష్టం ఉంది. ఒక నెల నువ్వు బ్యాంకులో ఈఎంఐ కట్టకపోతే, ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎన్ని నష్టాలు ఉన్నాయి. మళ్ళా నీ దశమ భాగమును నువ్వు ఒక్క నెల ఇవ్వకపోతే, హల్లెలూయా హల్లెలూయా, ఒక్క నెల నువ్వు నీ దశమ భాగం ఇవ్వకుండా, ఈ ఒక్క నెల దేవుడు నన్ను అర్థం చేసుకుంటుంటే, ఈ ఒక్క నెల దేవుడికి నా బాధ నో కాంప్రమైజ్. దేవుని ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞనే, అర్థం చేసుకోవడంలా. ఒక్క నెల కూడా నువ్వు దశమ భాగము ఇవ్వకుండా వదిలేసినట్టయితే ఏమైతున్నావు? దేవుని దృష్టిలో డిఫాల్టర్ గా కనిపిస్తున్నావు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఒక్క ఆదివారం కూడా నువ్వు ఆరాధన క్రమం అనేది తప్పకూడదు. ఒక్క నెల కూడా నీ దశమ భాగం అనేది నువ్వు మిస్ కావద్దు, డిఫాల్టర్ గా రాకూడదు. ఎవరైతే ఈ 3 ఆజ్ఞలను తూచా తప్పకుండా వాళ్ళు నిదానించుకొని ఉరుకులాడకుండా మూలాలు చెప్తున్న ప్రియమైన వారులారా, హల్లెలూయా, బేసిక్ బ్లెస్సింగ్స్ ఎట్లా మీ పట్ల రిలీజ్ అవుతాయి అనేది నేను మీకు తెలియజేస్తున్నా. అనుభవంతో, నాకున్న బైబుల్ నాలెడ్జ్ లో, నాకున్న ఎక్స్పీరియన్స్ లో, మీరు బైబుల్ని బాగా తొమ్మి చూస్తే ఇవే కనిపిస్తాయి మీకు. ఎక్కడ కూడా నేను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తానని ప్రభు వాళ్ళకు, విశ్వాసులకు, ప్రవక్తలకు, వీళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చిండో అడొక కండిషన్ పెడతాడు. నిన్ను దీవించి ఆశీర్వదించాలి అని అంటే నేను కింద చిన్న లైన్ ఉంటుంది ఒకటి, అది చదవాలి. కండిషన్ అప్లై అని ఉంటుంది అక్కడ. నీకు ప్రతి ఆశీర్వాదం నీ పైన కుమ్మరించబడాలంటే ఉట్టిగానే రావాలి. వస్తాయా? ఏదో ఒక ప్రవక్త వచ్చి ఇట్లా అనగానే అది అయిపోవాలంటే కాదు, అది అయినట్టే అనిపిస్తుంది కానీ లోపల నుంచి ఏముండదు నీకు. ఏం చెప్పాలంటున్నా అంటే ప్రియమైన వారులారా, నువ్వు దేవుడు చెప్పినది నమ్మి దాని ప్రకారంగా నడుచుకున్నోలే ఆయు ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతో, ఆనందంతో, సమాధానంతో బ్రతుకుతారు. హల్లెలూయా. నువ్వు అది చేయకుండా, ఆజ్ఞకు లోబడకుండా, ఇంకేదో చేసుకుంటా, ఇంకెక్కడో వెళ్ళి వెతుక్కుంటా అంటే జీవితకాలం